నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగా నీవెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా స్నేహితుడు ప్రభు సేవలో వాడబడుతూ అలాగనే స్కూల్లో టీచర్గా వృత్తి చేస్తున్నటువంటి మా ఆత్మీయ స్నేహితులు బ్రదర్ ఫిరోజ్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఈ దినం ఆయన ప్రభు వాక్యాన్ని మనందరికి అందిస్తారు. కాబట్టి శ్రద్ధగా కొన్ని నిమిషాలు వీడియోని వీక్షించాలని ప్రభు పేడ తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రభు తన కృపతో అద్భుతమైనటువంటి మాటలు ఈ రాత్రి మనకి దైవజనుని ద్వారా అందించునుగాక. ప్రభునందు యేసుక్రీస్తు నామంలో ప్రియులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం కొద్ది సమయం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని చూడవచ్చు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ వచనాలు ధ్యానం చేసినట్లయితే ముఖ్యంగా ప్రేమ గురించి ఏంటంటే, మన కొరకు యేసయ్య కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, పాపులమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. చూడండి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏ విధంగా ఉందంటే మన స్థితి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం, చచ్చిన వారిగా ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనం మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. చూడండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎల్ల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చూసినట్లయితే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తు ప్రేమ చేత కృపచేత రక్షించి ఉన్నారు. కాబట్టి మనల్ని రక్షించాలంటే ధర్మశాస్త్రం వల్ల కాదు, కానీ ధర్మశాస్త్రము ఏంటంటే సమాప్తి అయి ఉన్నది, పాపములకు సమాప్తి అయి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నెరవేర్చి దాని ద్వారా మన యొక్క పాపములను కొట్టివేసి ఉన్నారు. చూడండి, మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడై ఉన్నాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కోసం ఆయన శాపగ్రస్తమైన మ్రాను మీద వేలాడి ప్రాణం పెట్టారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరందరూ కూడా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆయన అడుగు జాడల యందు నడవడానికి ఆయన మన కొరకు మాదిరి ఉంచి పోయాను. కాబట్టి చూడండి, యెషయా 53వ అధ్యాయం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ప్రాణత్యాగం చేశారనేది మనకు తెలుస్తుంది. కాబట్టి యెషయా 53వ అధ్యాయం చూసినట్లయితే యెషయా 53వ అధ్యాయం చూసినట్లయితే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే యెషయా 53వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఆయన యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. ఏ విధంగా ఉన్నాడు? మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా ఉన్నాడు, వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు, అటు మనుషులు చూడనల్లని వాడుగా ఉన్నాడు. అటువంటి దేవుడు మన కొరకు ఆ విధంగా గొప్ప త్యాగం చేశాడు. అతడు పొందిన దెబ్బల చేత
మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమ చేత, ఉచితమైన ప్రేమ చేత, కృపచేత రక్షించి ఉన్నారు. ఆయన నోటను ఏ కపటమును లేదు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నామంటే మనమందరం కూడా ఏ భేదం లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మన పట్ల దేవుడు ఒక ఉన్నతమైన సంకల్పాన్ని, చిత్తాన్ని ఉంచి అది నెరవేర్చాడు. మనం ఏ విధంగా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనసు మనం కూడా ధరించుకుని ఇతరుల పట్ల క్రీస్తు మనసును చూపించేవారిగా ఉండాలి. మార్కు 15వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మార్కు 15వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఒక్కసారి మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా ఉన్నది. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగలుగుతున్నానా అని అడిగాను. ప్రధాన యాజకులు కానీ ఏ విధంగా యేసును అప్పగించడానికి ఏ విధమైన కారణం చూపించారంటే వాళ్ళకి ఉన్నది ఒకటే, యేసు మీద వాళ్ళకి అసూయ ఉంది. మనలో కూడా అందరికీ కూడా మత్సరం, అసూయ అనేది ఉండడం వల్ల మనం ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాం. మనలో ఉన్న అసూయ, ఈగో, సెల్ఫ్ అనేది మన స్వనీతిని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నేనే గొప్ప, నాకంటే గొప్పవారు లేరు అనే భావాన్ని బట్టి ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు శిష్యుల యొక్క పాదాలు కడిగి ఆయన తన్ను తాను తగ్గించుకుని ఆయన యొక్క లక్షణాన్ని శిష్యులకు చూపించారు. అటువంటి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండి, అటువంటి క్రీస్తు మనసును మనం కలిగి ఉండి ఇతరుల పట్ల క్షమాపణ గుణం మరియు సహోదర భావం కలిగి జీవించినట్లయితే క్రీస్తు వలె మనం కూడా ఈ లోకంలో ఒక చిన్న జ్యోతి వలె వెలుగుతూ క్రీస్తుని ఈ లోకానికి ప్రకాశింపజేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టిన ఆ సందర్భాన్ని, ఆ దృష్టాంతాన్ని మన హృదయంలో అనుదినం ధ్యానించుచు దాన్ని మననం చేసుకుంటూ ఆయన ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో, మనం ఎటువంటి యోగ్యత లేనివారు, మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు అన్నారు. దావీదు రాసిన కీర్తనలో ఈ విధంగా ఉంది, మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు. కాబట్టి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనలో ఏ యోగ్యత లేదు. యోగ్యత లేని మన కోసం దేవుడు ఆ పరం నుండి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు ప్రాణత్యాగం చేశారు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని గుణలక్షణాలు చూసినట్లయితే అటువంటి గొప్ప ప్రేమ కలిగిన ప్రేమికుల్ని మనం ఎక్కడా కూడా చూడలేం ప్రపంచంలో. కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన దేవుని క్రీస్తు ప్రేమని మనం కూడా మన హృదయాల్లో దేవుని ఆత్మచేత ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉంది. కాబట్టి ఆత్మ కలిగించు సమాధానం మనం కూడా కలిగి ఉండి ఇతరుల పట్ల సహోదర భావం, ప్రేమ కలిగి ఇతరుల యొక్క తప్పులను క్షమించినట్లయితే, చూడండి పరలోక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే, మీరు ఇతరుల తప్పులను క్షమించినట్లయితే, అపరాధమును క్షమించినట్లయితే మన అపరాధములను కూడా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి అటువంటి లక్షణం మనం కూడా కలిగి ఉండి దేవుడు మన కొరకు ఏ విధంగా త్యాగం చేశాడో అటువంటి త్యాగ పూరితమైన మనసు మనం కూడా కలిగి ఉండి సహోదర భావం కలిగి ఆయన చేసిన త్యాగం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి
మనకైతే యోగ్యత లేదు, ఏ యోగ్యత లేదు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మన కోసం పరలోకం నుండి ఈ దిగి వచ్చి మన కోసం త్యాగం చేశాడు. గొప్ప త్యాగం. అటువంటి గొప్ప త్యాగం ఈ లోకంలో ఎవరూ చేయలేరు. అటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హృదయాల్లో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తు మరణం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శుభ శుక్రవారం అనే కాదు, అనుదినం 365 రోజులు క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణం ద్వారా మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు ఆయనకు స్తుతియాగంగా ఆత్మను దేహమును సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి గుణాన్ని అటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. అదేవిధంగా రోమాపత్రిక చూసినట్లయితే 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన స్థితి ఏ విధంగా ఉందంటే ఇంకా పాపంలో ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనను దేవుడు జ్ఞాపకం చేసుకుని పాపంలో ఉన్న మన కొరకు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదుము. కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉందంటే పాపులముగా భక్తిహీనులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి మనమందరం కూడా అటువంటి గొప్ప త్యాగాన్ని అనుదినం అనుక్షణం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి ఆయన పాపం విషయమై ఒక్కమారే చనిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని త్యాగాన్ని ఏమిచ్చినా మనం దేవుని త్యాగాన్ని తీర్చలేం. ఆయన త్యాగాన్ని అనుదినం అనుక్షణం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా స్నేహితుని జీవితంలో జరిగిన ఒక సంఘటన, నిజ సంఘటన చెప్తాను. ఏమిటంటే నా స్నేహితునికి ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఆస్తిని 1 ఎకరం భూమిని పంచిచ్చారు. వాళ్ళ తమ్ముడికి 1 ఎకరం, ఆయనకి 1 ఎకరం ఇచ్చారు. ఇద్దరూ పంచుకున్నారు, కొంతకాలం కలిసి జీవించారు. కానీ సరిహద్దులో ఒక కొబ్బరి చెట్టు ఉండడం వల్ల ఆ కొబ్బరి చెట్టు నాదంటే నాదని ఇద్దరు కూడా దెబ్బలాడుకుని వాళ్ళు దాన్ని ఒకరి మీద ఒకరు, ఆ చెట్టు కోసం ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్నారు. కేసు పెట్టుకునేటప్పటికి అలా కేసు కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఎటువంటి పరిష్కారం దొరకపోయేటప్పటికి అలా జరుగుతూ ఉండగా కేసు కొంతకాలానికి ఆ లాయర్, అవతల లాయరు యువతల లాయరు కూడా వారికి కావాల్సిన సొమ్మును వాళ్ళు తీసుకుని అలా ఉంటుండగా దానికి ఆ కేసు నిమిత్తం చాలా ఖర్చు అయింది. అలా ఖర్చు అయ్యడం వల్ల అతను 6 ఎకరం, ఇతను 6 ఎకరం కూడా అమ్మేశారు. ఆఖరికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరికీ మిగిలింది సరిహద్దులో ఉన్న ఒక్క కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టు కోసం వాళ్ళకున్న ఆస్తిని 1/2 ఎకరం భూమిని కోల్పోయారు. సమాధానం లేకపోవడం వల్ల వారిద్దరూ కూడా వారికి ఉన్న ఆస్తిని కోల్పోయి వాళ్ళు రోడ్డున పడ్డారు. కాబట్టి వాళ్ళు సమాధాన పడి ఉండుంటే వారి ఆస్తి వారి దగ్గరే ఉండేది, వారు కుటుంబం కూడా క్షేమంగా ఉండేది. కాబట్టి సమాధానం లేకపోవడం వల్ల కుటుంబాల మధ్య, అదేవిధంగా వ్యక్తుల మధ్య, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య సమాధానం లేకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో లోటుపాట్లు వస్తున్నాయి. కాబట్టి మనం మన కుటుంబస్తులతో సమాధానపడి, కుటుంబస్తులతో
సమాధానంతో ముందుకు వెళ్ళడం వల్ల ఆశీర్వాదాలు పొందుతాం. అదేవిధంగా దేవుని ద్వారా ఎన్నో గొప్ప మేలులు పొందుతాం. అంటే మన కుటుంబస్తులతో ముందుగా క్రీస్తు ప్రేమను మన కుటుంబస్తులకు పరిచయం చేయాలి. క్రీస్తు త్యాగాన్ని మన కుటుంబస్తులకు ముందుగా చూపించాలి. ముందుగా మనం సమాజంలోకి వెళ్ళి చూపించలేము, కానీ ముందుగా మన కుటుంబస్తులను మనం రక్షించుకోవడం ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా రక్షించుకుని ముందుగా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు మన కొరకు త్యాగం చేశాడు, గొప్ప త్యాగం చేశాడు. అటువంటి త్యాగం ఎవరు కూడా ఈ లోకంలో చేయలేదు. ఆ త్యాగాన్ని మనం రోజు కుటుంబ సభ్యులతో పంచుకొని వారితో కలిసి కుటుంబ ప్రార్థన అలాగే వాక్య ధ్యానం చేయడం వల్ల క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించవచ్చు. ముందుగా మన కుటుంబస్తులను ఆత్మల సంపాదన కొరకు సిద్ధం చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ప్రస్తుత లోకంలో కుటుంబంలో సరైన సమాధానం లేక ఎన్నో మనస్పర్ధలు, సమస్యలు రావడం చూస్తున్నాము. ఏంటంటే కుటుంబస్తుల్లో ప్రతి ఒక్కరూ కూడా నేను గొప్ప అనే ఒక అభిప్రాయం, ఒక స్వనీతి ఉండడం వల్ల కుటుంబస్తుల్లో సమస్యలు వస్తున్నాయి. క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అదేవిధంగా క్రీస్తు శిష్యుల యొక్క పాదాలు కడిగి తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కాబట్టి మనం కూడా మన కుటుంబస్తుల దగ్గర హెచ్చులకు పోకుండా తగ్గి వారితో కలిసి జీవించి వారి యొక్క అవసరాలు ప్రతి ఒక్క సమస్యను తీరుస్తూ వారిని కూడా క్రీస్తులోనికి నడిపించాలి. క్రీస్తు మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. అదేవిధంగా ముందుగా మన కుటుంబాన్ని రక్షించుకుని తద్వారా మన సంఘస్థులను, అదేవిధంగా బయట వారిని, అదే విధంగా అన్యులను కూడా క్రీస్తు కొరకు సంపాదించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన గొప్ప త్యాగం చేశాడు. అటువంటి త్యాగం లోకంలో ఎవరు చేయలేరు కూడా. అటువంటి త్యాగాన్ని మననం చేసుకుంటూ క్రీస్తు కొరకు ఒక జ్యోతిగా ఈ లోకంలో బ్రతకాలి. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే 12వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే మీ ప్రేమ మంచి దానిని హత్తుకొని ఉండవలెను. మన ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటమైనదై ఉండాలి. మంచి దానిని హత్తుకోవాలి, చెడ్డదానిని అసహించుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరినైనా సరిదిద్దడానికి చూసినట్లయితే వాళ్ళు మన మీద ద్వేషం పెంచుకుంటారు. వారు చేసేది తప్పు అని మనం ఖండితంగా చెప్పినట్లయితే వారు మనల్ని ఏ విధంగా చూస్తారంటే ఒక శత్రువులాగా చూస్తారు. మనం వారి మంచి కొరకు చెప్తున్నప్పటికీ అది మంచిగా తీసుకునే స్వభావం ఉండడం లేకపోవడం చేత మనస్పర్ధలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఖండించి సరిదిద్ది మంచి మార్గంలో నడిపించాడు. 30 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. సువార్త ప్రకటించే సమయంలో ఖండించే చోట ఖండించాడు దేవుడు, అదేవిధంగా సరిదిద్దే చోట సరిదిద్దాడు. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఆయన కొరకు మనం ఏదైనా చూడండి, ఎవరైనా చెడ్డ మార్గంలో వెళ్తున్నప్పుడు వారిని సరిదిద్ది మంచి మార్గంలో సత్ప్రవర్తన వైపు నడిపించాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవాడు ఎదుటివాడు ఎటు వెళ్తున్నా కూడా పట్టించుకుని, చెడ్డ మార్గంలో వెళ్తున్నప్పుడు పట్టించుకుని మంచి మార్గంలో నడిపిస్తాడు. క్రీస్తు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో అటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువపై మ్రాను మీద వేలాడి మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. ఆయన స్వరూపం కోల్పోయాడు, అదేవిధంగా సొగసు కూడా కోల్పోయాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె కారింది. కాబట్టి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె మారింది. కాబట్టి మనం కూడా ప్రార్థన
అటువంటి పట్టుదల కలిగి ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అదేవిధంగా అనుదినము కూడా మనం మన రక్షించబడిన సహోదరులతో సహవాసం చేస్తూ వాక్య ధ్యానం చేస్తూ వాక్యంలో ముందుకు వెళ్ళాలి. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకంటే మనం రక్షించబడిన తర్వాత ఇతరులను అనేక మందిని రక్షించాలని, ఆత్మను సంపాదించాలని మనల్ని ఈ లోకంలో పెట్టాడు. ఆయన ఒక చిత్తం కలిగి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అటువంటి గొప్ప ఉద్దేశాన్ని లక్ష్యాన్ని పెట్టుకుని ఈ లోకంలో క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. ఎటువంటిది దేవుని ప్రేమ? పరిపూర్ణమైన ప్రేమ. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే దేవుడు ప్రేమాస్వరూపి. 3వ వచనం ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనం దేవుని పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి పౌలు ఇక్కడ గొప్పగా చెప్తున్నాడు దేవుని ప్రేమ గురించి. మనం ఏ విధంగా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు సహించాలి. ఎవరైనా మన పట్ల ఏదైనా చెడుగా చెప్పినా కూడా మనం సహించాలి, ఓర్చుకోవాలి. కొంతమంది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు, చులకనగా మాట్లాడవచ్చు. అయినప్పటికీ మనం ఏం చేయాలి? సహించాలి. దేవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద ఎన్నో నిందలు వేసినప్పటికీ ఆయన సహించాడు. చూడండి, శిలువ మీద ఉన్నప్పుడు ఆయన్ని ఎగతాళి చేశారు, హేళన చేశారు. అయినప్పటికీ ఆయన ఎటువంటి మాట పలకలేదు, వారికి విరోధంగా ఎటువంటి మాట పలకలేదు, దూషణ చేయలేదు. ఆయన సహించాడు. చూడండి, వీరేమి చేస్తున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని వారి కొరకు ప్రార్థన చేశాడు. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత రక్షించబడిన మనమందరం కూడా ఏం చేయాలంటే మనం సహించాలి. ఎవరైనా మన పట్ల చెడుగా ప్రవర్తించినా, ఏ విధమైన నిందలు వేసినా కూడా మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి వాటిని సహించాలి. వాటికి సరైన సమాధానం దేవుడే చెప్తాడని దేవుని మీద విశ్వాసంతో వాటిని సహించాలి. అదేవిధంగా 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. వారు ఏ విధంగా నడుచుకుంటున్నారంటే వారి యొక్క మనసును బట్టి నడుచుకుంటున్నారు. మనం ఏ విధంగా నడుచుకోవాలంటే మనం రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు మనసు కలిగి మనం జీవించాలి. యెహోషువ గారు గొప్ప మాట అంటారు, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నారు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం, నమ్మకం, అటువంటి మాటలు, పాజిటివ్ థింకింగ్ కావాలి. అటువంటి గొప్ప మనసు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. మన కొరకు త్యాగం చేసిన త్యాగశీలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనం సహించే ప్రేమ కలిగి ఉండాలి, సహించు మనసు కలిగి ఉండాలి. అదేవిధంగా ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. 31:3 చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ లోకంలో ప్రేమలు ఎలా ఉంటాయంటే, ఎటువంటి ప్రేమలు ఉంటాయంటే, మన అవసరతను బట్టి, మన హోదాను బట్టి ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో మనం ఒకరికి ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే వారు మనల్ని ప్రేమిస్తారు, వారి మాట వింటే మనల్ని ప్రేమిస్తారు. చూడండి, ఎవరైనా మనకి ఏదైనా ఒక మాట చెప్పారనుకో, అది చేసామంటే వారి మాటకు లోబడ్డామనుకో, చెడ్డదైనా మంచిదైనా వారి మాటకు లోబడితే వారు మనల్ని ఇష్టపడతారు. అలాగే కొంతమంది మన హోదా, డబ్బుని బట్టి మనల్ని ఇష్టపడతారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే మన మనసును బట్టి ఇష్టపడేవారు తక్కువ మంది మాత్రమే ఉంటారు. కాబట్టి మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను బట్టి మనం ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, చులకన చేసి మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, సన్మానించాలి. కానీ మనం ప్రతి ఒక్కరిని సన్మానించాలి, గౌరవించాలి, కానీ వారిని పూజించకూడదు, లోబడి జీవించాలి. కాబట్టి విధేయత, ఒబే చేయాలి. విధేయత అనేది మన జీవితంలో అతి ముఖ్యమైనది. కొంతమంది మనం లోబడుతున్నామని వారు మనల్ని చులకనగా చూడవచ్చు. మనం అలాగా చులకనగా చూస్తున్నారు, మనల్ని అలా చులకనగా చూస్తున్నారని మనం నెగిటివ్ థింకింగ్ చేసుకోకూడదు. వాళ్ళు ఏ విధమైన దృష్టితో చూసినా కానీ మనం కూడా దేవుని ప్రేమతో వారు ఏ విధమైన పని చెప్పినా కూడా, ఏ విధమైన మాట మాట్లాడినా కూడా ఆ మాటకు లోబడి జీవించాలి. వారు చెప్పిందల్లా మనం వింటున్నామని వారు మనల్ని ఏ విధంగా చూస్తారంటే చులకన భావంతో చూస్తాడు. అటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఏమన్నాడంటే ప్రతి ఒక్కరికి లోబడి జీవించాలి, లోబడి ఉండాలి. కాబట్టి మనం క్రీస్తు ప్రేమను కలిగిన మనం ఎవరు ఏ విధంగా మాట్లాడినా తోలనాడినా కానీ మనం దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమను కలిగి సహించుచు శాశ్వతమైన ప్రేమతో మనల్ని విడవగా ప్రేమిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, సన్మానించాలి. అదేవిధంగా మత్తయి 5వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, మత్తయి 5వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఏంటంటే 44వ వచనం ఈ విధంగా ఉంది, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ లోకంలో సాధ్యపడని మాట ఏదైనా ఉందంటే శత్రువులను ప్రేమించడం. ఈ లోకంలో శత్రువులను ప్రేమించడం అనేది చాలా అసాధ్యం. చాలామంది శత్రువులను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రమే నిజంగా ప్రేమిస్తారు. నిజంగా ప్రేమించేవారు మాత్రమే వారు దేవునికి లోబడి జీవిస్తారు. కాబట్టి మనం చేయవలసిన గొప్ప పని ఏంటంటే మన శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి మనం సహిస్తూ ఈ లోకంలో ఎటువంటి మాటలు మాట్లాడినా కానీ సహిస్తూ దేవుని కొరకు జీవించాలి. మన గొప్ప దేవుడు ఉన్నాడని ఆయన కొరకు జీవించాలి. మనం జీవించేది ఈ లోకంలో ఎందుకొరకంటే ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ వెళ్ళాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. మన గురి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు ముందుకు సాగి వెళ్ళాలి. ఈ విధంగా క్రీస్తు మన కొరకు ఆ కల్వరి శిలువలో త్యాగం చేశాడు. ఆ కల్వరి శిలువపై 7 మాటలను
చెప్పడం జరిగింది. ప్రతి మాట కూడా ఆణిముత్యం లాంటి మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగానే కాకుండా 365 రోజులు ఆ 7 మాటలు ధ్యానిస్తూ ఆ శిలువపై యేసుక్రీస్తు వారు పలికిన 7 ముత్యాలు 7 వండర్స్. కాబట్టి అటువంటి ముత్యాలు లాంటి మాటలను మనం ధ్యానిస్తూ ముందుకు సాగి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ గొప్ప దేవుని ప్రేమ కలిగి ముందుకు సాగి వెళ్తూ ఆయన ప్రేమను ఈ లోకంలో చాటిస్తూ ఈ లోకంలో ఒక చిన్న జ్యోతి వలె నేను ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఒక జ్యోతి వలె ప్రకాశిస్తూ ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. యోహాను అటువంటి గొప్ప తీర్మానం కలిగి జీవించాడు. కాబట్టి యోహాను యేసుక్రీస్తు వారి మార్గం సరళం చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు చెప్పులు విప్పుడకైనను పాత్రను కాదన్నాడు. అటువంటి తగ్గింపు స్వభావం ఉండాలి. ప్రస్తుత లోకంలో నేనే గొప్ప అనే అటువంటి లక్షణం కలిగి ఉండడం వల్ల మనస్పర్ధలు సమస్యలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తగ్గించుకుని జీవించాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ప్రతి వ్యక్తి కూడా తగ్గించుకోవడం అంటే ఏదో తక్కువగా చూస్తారు అనే భావన కలిగి ఉన్నారు. తగ్గింపు స్వభావం అనేది దేవుని లక్షణం. అటువంటి గొప్ప లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. క్రీస్తు తగ్గించుకుని మన కొరకు త్యాగం చేశాడు. అదేవిధంగా శిష్యుల పాదాలు కడిగాడు. అటువంటి గొప్ప లక్షణం దేవుడయ్యుండి దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన శిష్యుల పాదాలు కడగడం అనేది గొప్ప లక్షణం, గొప్ప తగ్గింపు స్వభావం. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ పొందామంటే, ప్రభుత్వ ఉద్యోగం పొందామంటే, మన హోదా పెరిగిందంటే మనం ఇంకా తగ్గింపు స్వభావం అనేది మనకు ఉండదు. మన స్థాయి హోదా పెరిగిందంటే మనం హెచ్చించబడుతూ ఉంటాం. మనల్ని మనం హెచ్చించుకోవడం వల్ల మన యొక్క స్థాయి అనేది కిందకి పడిపోతుంది. కాబట్టి మన స్థాయిని బట్టి కాదు కానీ మన హోదాని బట్టి కాదు కానీ మన దేవుని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని బట్టి మనం ఎటువంటి వారమంటే రాజులైన యాజక సమూహం, రాజులం. మన సంతతి ఎటువంటిది అంటే, మన వంశం ఎటువంటిది అంటే రాజులైన యాజక వంశం. అటువంటి గొప్ప వంశములో మనం క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని లక్షణం తగ్గింపు స్వభావం. అటువంటి తగ్గింపు స్వభావం కలిగి మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. శాపగ్రస్తమైన మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు. కాబట్టి శాపగ్రస్తుడిగా మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయన ఓన్గా ప్రాణాధారంగా పోశాడు. ఆయన ప్రాణాన్ని ఆయన హెచ్చించుకోలేదు, విలువైనదిగా ఎంచుకోలేదు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అటువంటి గొప్ప లక్షణం మనం కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం. స్టెఫను కూడా త్యాగం చేశాడు. కానీ ఆయన ఏం చేశాడంటే అప్పగించుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని దారగా పోశాడు, ప్రాణాన్ని అప్పగించేశాడు. ఎలా అంటే తన స్వకీయముగా సొంతముగా ఎటువంటి బలవంతం లేకుండా ఆయన 100% ఇష్టపడి ఈ కార్యాన్ని చేశాడు. కాబట్టి దేవుని చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయన యొక్క గొప్ప సంకల్పం. అటువంటి లక్షణం మనం కూడా కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతిక్షణం అనుక్షణం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు ఈ లోకంలో ఒక చిన్న జ్యోతిగా జీవిస్తూ ముందుకు వెళ్దాం. ఇటువంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండి మన కొరకు త్యాగం చేసిన
ఆ త్యాగమూర్తి పరిశుద్ధుడు, పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు, కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి, అదేవిధంగా వివరించడానికి నాకు ఇచ్చిన అల్పుణ్ణైన నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ పరలోకమందున్న యేసయ్యా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామానికి వేలాది వందన స్తోత్ర ప్రభువా. కొద్ది సమయం నీ మాటలు ధ్యానించడానికి నా అల్పునైనా నాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి నీకే వేలాది వందన స్తోత్ర ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. కొంతమంది అయినా రక్షించబడి నిన్ను నమ్ముకోవడానికి నీ పాదాల చెంత వారి పాపంలో ఒప్పుకొని రక్షణ కార్యం జరిగించడానికి వారి ఆత్మలను సిద్ధపరచండి. వారితో సూటిగా మాట్లాడినందుకు వేలాది వందనాల స్తుతులు చెల్లించుకుంటూ, ఇంతవరకు మీరు చేసిన కార్యాన్ని బట్టి వేలాది వందనాల స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.